ముందుగా మనందరి గురువు పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈవేళ శ్రీలక్ష్మి గారిని చూసినప్పుడు హనుమంతరాజు గారు చెప్తున్నప్పుడు అనిపించింది, నన్ను చిన్నప్పుడు వీడు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ పనులు చేస్తూ ఉంటాడని ఇంట్లో వాళ్ళు అందరూ తిట్టుకునేవారు. నాకు అప్పుడు తెలిసేది కాదు, ఏంటో వాళ్ళందరూ చెప్పేవారు, చేసేవాడిని అనుకునేవాడిని. ఇంట్లో వాళ్ళ పని కన్నా బయట వాళ్ళ పని బాగా చేస్తున్నాను. కానీ పత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ధ్యానము, ఆ సేవ వచ్చిన తర్వాత మనం కొంచెం కరెక్ట్గా ఉన్నాం అన్న విషయం అప్పుడు తెలిసింది. అలాగే మరి ఈ మా ట్రస్ట్లో ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరూ అన్ని పనులు చేస్తున్నారు. సో వాళ్ళు కుర్చీలు కానించి మరి నాకన్నా బాగా చేస్తున్నారు వాళ్ళందరూ. సో నేనేదో బాగా చేస్తాం కాదు, నాకన్నా వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. ఇది సంఘటితంగా చేసే కార్యక్రమం, ఇది ఒక్కళ్ళతో అయ్యే కార్యక్రమం కాదు ఏదైనా. కానీ మరి పత్రి గారు చెప్తారు మనందరినీ ఒక వసుదై కుటుంబం అని. సో మనందరూ ఒక వసుదై ఫ్యామిలీ. నేను ఈ ట్రస్ట్లోకి వచ్చిన వాళ్ళంతా మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనే ఉంటున్నారు. కానీ నాకేదో కొత్తగా ఆ ట్రస్ట్లో ఉన్నట్టేం లేదు. నేను ఏ ఊరు వెళ్ళినా ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు నాకు భోజనం పెడతారు. అలాగే సునీత గారేంటి, కొండబాబు గారేంటి, ఎవరైనా వస్తే ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు వచ్చినా ఉంటే మా ఇంటికాడ కళాలక్ష్మి గారి ఇంటికాడ పెట్టడం, లేదంటే కొండబాబు గారి ఇంటికాడ అకామిడేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు వచ్చినా నేను వాళ్ళకి ఒక ఫోన్ చేస్తాను, ఇంకా అవన్నీ ఉంటాయి. సో అట్లా ఇవన్నీ నేను ఇన్ని కార్యక్రమాలు చేశానంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి సెంటర్లోనూ ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. సో అలాగే ఈ పిఎంసికి కూడా ఇంతకుముందు పిప్పళ్ళలో నేను ఒక కార్యక్రమం పెట్టాలంటే పిప్పళ్ళేమో బ్యానర్లు తయారు చేసేవాడు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 10,000 పాంప్లెట్లు తయారు చేసి తీసుకుని ఆ బ్యానర్లు కట్టుకుని నేను అవన్నీ గ్రామాలు తిరిగి పత్రికారితో క్లాస్ పెట్టేవాడు. అప్పుడు కనీసం నెల 2 నెలలు వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఏ పనైనా ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి ఈరోజు చెప్పాలి అంటే అప్పుడు 10,000 మంది చెప్పాలంటే కష్టమయ్యేది. ఇవాళ 1 కోటి మందికి చెప్పాలంటే పిఎంసి ద్వారా చాలా ఈజీ అయిపోతుంది. పత్రి గారు అప్పుడు ఏం చెప్పేవారంటే, నువ్వు 1,00,000 మందికి చెప్పురా, నీకు సహకరించేవాడో సాయం చేసేవాడో దొరుకుతాడని అనేవారు. సో ఇవాళ పిఎంసి ద్వారా నేను ఏం చెప్పినా, ఈ పిఎంసి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసినా రోజు 1 కోటి మందికి జరుగుతుంది. ఆ విషయం తెలుస్తుంది. ఈ 1 కోటి మందితో ఇంకో 1 కోటి మంది వస్తారు. ఆ 1 కోటి కార్యక్రమాలు జరుగుతాయి. పిఎంసి హనుమంతరాజు గారు ఎలాగైతే మాకు మా అందరికి ఒక హనుమంతుల్లో ఆయన, సో మాకు వేరేగా కనిపించడం ఆయన. సో ఇది ముందుకు తీసుకెళ్ళడానికి పత్రి గారు మాకు ఆయన అప్పచెప్పేశారు. సో ఆయన ఏం చెప్తే అది మేము చేయటమే, అదే కార్యక్రమం. పత్రి గారు మొదటి నుంచి చెప్పేవారు, మీరు ఎవ్వరూ బుర్ర పెట్టొద్దురా, నేను ఎన్నో జన్మల నుంచి ఎంతో కృషి చేసి నేను బుర్ర పెట్టి ఇవన్నీ చేస్తున్నాను, మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పారు. నేను ఈ రోజుకి అదే పని చేస్తున్నాను. థ్యాంక్ యూ.